హాయ్ అండి. పన్నీర్ ఎలా ప్రిపేర్ చేసామో లాస్ట్ వరకనైతే వీడియో చూడండి. ఏమేం చేశారో చూస్తారా? చూపిస్తాను చూడండి. చికెన్ ఫ్రై, వెజిటేబుల్ రైస్, పన్నీర్ అయితే ఎంత మంచిగా ఉన్నదండి. కానీ పన్నీర్ వేసింది మాత్రం నేను కాదండి, మా తోటి కోడలు అయితే చాలా చక్కగా చేస్తుందండి. టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది. మేమైతే పన్నీర్కి ప్రిపేర్ చేస్తుంటే పిల్లలు చూడండి మ్యాగీ తినుకుంటే టీవీని ఎట్లా చూస్తుండో. మా రుద్రాంశ్ చూడండి అసలు మ్యాగీ తింటలేడు, టీవీనే చూస్తుండు. ఇప్పుడైతే పన్నీర్ ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం. హాయ్ అండి. నేను చేసిన పన్నీర్ అంటే మా వాళ్ళకి చాలా ఇష్టం. నేను ఎప్పుడు వచ్చినా ఖచ్చితంగా పన్నీర్ అయితే కుక్ చేయించుకుంటారు నాతోని. సో పన్నీర్కి మనకి కావాల్సినవి ఏంటి అని అంటే ఆనియన్, టమాటో, హోల్ గ్రెయిన్ మసాలాస్, ఇంకా పుచ్చపప్పు అంటే మస్క్ మిలన్ సీడ్స్ అండి. మీరు ఏ సూపర్ మార్కెట్లో అడిగినా దొరుకుతుంది. ఒకవేళ మీకు దొరకట్లేదు అంటే దానికి బదులు మీరు కాజు కూడా యూజ్ చేసుకోవచ్చు. ఫస్ట్ అయితే ఒక ప్యాన్లో ఆయిల్ తీసుకోవాలండి. ఆయిల్ తీసుకొని ఆయిల్ కొంచెం వేడైన తర్వాత అన్ని మసాలాలు లవంగాలు, ఇలాచి, బగారాకు, దాల్చిన చెక్క వేసుకొని కొంచెం ఫ్రై అయిన తర్వాత ఫోర్ పచ్చిమిర్చి, కొంచెం ఆనియన్ ఎలా కట్ చేసుకున్నా ఏం కాదండి, అది మళ్ళీ మనం గ్రైండ్ చేసుకునేదే. సో చిన్నగా కట్ చేయాలి అలా కట్ చేయాలి అని ఏం లేదు. ఆనియన్ కట్ చేసుకొని ఫ్రై అయిన తర్వాత దాంట్లో కొంచెం ఆప్షనల్ అండి, ఎవరికైనా నచ్చితే కొబ్బరి వేసుకోవచ్చు, లేదంటే అవసరం లేదు. అది మంచిగా వేగిన తర్వాత పచ్చివాసన అంతా పోయిన తర్వాత అప్పుడు మీరు పుచ్చపప్పు కానీ లేదు అంటే కాజు కానీ యాడ్ చేసుకోవాలి. ముందే యాడ్ చేసుకుంటే ఏమవుతుంది అని అంటే అది మాడిపోతుంది అండ్ ఆనియన్ అనేది కరెక్ట్గా ఫ్రై అవ్వదు. సో కొంచెం మీరు స్టవ్ ఆఫ్ చేస్తా అన్న 10 minutes ముందు యాడ్ చేసుకుంటే అది మంచిగా ఫ్రై అయ్యి మీకు గ్రేవీ కూడా బాగా వస్తుంది. అది మంచిగా ఫ్రై అయిన తర్వాత అది ఫస్ట్ ఒక బౌల్లో తీసుకొని మళ్ళీ నేనైతే 1/2 కిలోకి 2 టమాటోస్ తీసుకుంటానండి. అది నా మెజర్మెంట్. సో మీరు ఎక్కువ గ్రేవీ కావాలి అంటే ఎక్కువ తీసుకోవచ్చు, లేదు మాకు నార్మల్గా గ్రేవీ సరిపోతుంది అంటే మీకు 1/2 కిలోకి 2 టమాటోస్ ఎగ్జాక్ట్గా సరిపోతాయండి. మేము 4 టమాటోస్ తీసుకున్నాం. ఇప్పుడు టమాటోస్ నేనేంటి అంటే కట్ చేయకుండానే నార్మల్గా సిమ్లో పెట్టేసి ఆయిల్లో ఉడికించుకుంటానండి. కట్ చేస్తే ఏంటి అంటే దాంట్లో ఉన్న సూప్ అంతా పోయి గిన్నె మాడుతుంది, మళ్ళీ సరిగ్గా బాయిల్ అవ్వదు, చాలా వేస్టేజ్ అవుతుంది. సో నేను కట్ చేయకుండానే జస్ట్ తొడిమలు తీసేసి మంచిగా సిమ్లో పెట్టేసి మూత పెట్టి ఉడికించుకుంటాను. అవి ఉడికిన తర్వాత గ్రైండ్ చేసుకుంటాను. అవి రెండు ఉడికించుకొని ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకున్న తర్వాత అదే బౌల్లో ఇంకొంచెం ఆయిల్ యాడ్ చేసి పన్నీర్ పీసెస్ మీకు నచ్చిన సైజులో కట్ చేసుకొని నార్మల్ అంటే మరీ హై ఫ్లేమ్ కాదు, మరీ లో ఫ్లేమ్ కాదు, నార్మల్ ఆయిల్ వేడెక్కిన తర్వాత జస్ట్ పన్నీర్ పచ్చి వాసన పోవడానికి మాత్రమే ఫ్రై చేసుకోవాలి. మరీ ఓవర్గా మాడిపోయేంత ఫ్రై చేసుకోవద్దు. మీకు పెనంకి అతుక్కుపోతుంది అని అంటే ఇంకా ఆయిల్ వేడి అవ్వలేదని చెప్పి నార్మల్గా ఫ్రై అయ్యి మీకు కొంచెం కలర్ చేంజ్ అవుతుంది అన్నప్పుడు తీసేయాలి. పైన లేయర్ మాత్రం అస్సలు మాడొద్దు, కలర్ చేంజ్ అవ్వద్దు. అండ్ పన్నీర్ ఫ్రై చేసినవి తీసి నేనైతే ఒక బౌల్లో పన్నీర్ పీసెస్ ఫ్రై చేసిన తర్వాత ఒక బౌల్లో వాటర్ తీసుకొని ఆ వాటర్లో వేస్తానండి. ఇది ఎందుకు అంటే నార్మల్గా పన్నీర్ మనం ఫ్రై చేసాం కదా, పైన లేయర్ అంతా క్రిస్పీ అయిపోయి గట్టిగా అవుతుంది. అలా అవ్వకుండా పన్నీర్ సాఫ్ట్గా ఉండడానికి వాటర్లో వేసి పెడతాను. సో నేను ఇంకా మిగతా ప్రాసెస్ అంతా కంప్లీట్ చేసేలోపు ఆ వాటర్ అబ్జార్బ్ చేసుకొని పన్నీర్ మంచిగా సాఫ్ట్గా అయిపోతుంది. మనం ఆల్రెడీ ఫ్రై చేసుకున్న ఆనియన్ ఇంకా టమాటో చల్లగా అయిపోయి ఉంటుందండి. ఇప్పుడు మనం దాన్ని గ్రైండ్ చేసుకోవచ్చు. సో ఇంతకుముందు మనం పన్నీర్లో వాటర్లో నానబెట్టాం కదా, సో ఆ వాటర్ వేస్ట్ అయిపోతుంది కావచ్చు, అదంతా ఆయిలీ వాటర్ కదా, సో ఇంత వాటర్ వేస్ట్ అయిపోతుంది అని అనుకోవాల్సిన అవసరం లేదు. మనం ఏదైతే గ్రైండ్ చేస్తున్నామో దాంట్లో వాటర్ అవసరం ఉంటుంది కదా, అదే వాటర్ గ్రైండ్ చేసేటప్పుడు మనం దాంట్లో యూజ్ చేసుకోవచ్చు. సో ఇదైతే ఆనియన్ పేస్ట్ అండి. సో తర్వాత మళ్ళీ ఆయిల్, ఇప్పుడు ఆల్రెడీ మనం పన్నీర్ ఫ్రై చేసిన ఆయిల్ ఉంది కదా, అదే దాంట్లోనే మళ్ళీ ఇప్పుడు కర్రీ కుక్ చేస్తున్నాను. సో స్టవ్ ఆన్ చేసుకొని మళ్ళీ మీకు నచ్చి మసాలా తింటారు అని అనుకుంటే కొంచెం లవంగాలు, ఒక 2 లవంగాలు, బగారాకు వేసుకొని కొంచెం ఫ్రై అయిన తర్వాత 4 మిర్చి యూజ్ చేస్తానండి. నేను ఎక్కువ కారమే యూజ్ చేస్తాను, సో మిర్చి ఎక్కువ యూజ్ చేయను. జస్ట్ అంటే ఆ ఫ్లేవర్ కోసం మాత్రమే 2 లేదా 4 మిర్చి కట్ చేసుకొని వేసుకుంటాను. మిర్చి కొంచెం గోలిన తర్వాత ఇప్పుడు మనం ఏదైతే పేస్ట్ పట్టామో ఫస్ట్ ఆనియన్ది పేస్ట్ వేయాలి. సో ఆనియన్ పేస్ట్ వేసిన తర్వాత సిమ్లో పెట్టుకోవాలి అండి. ఎందుకు అని అంటే దాంట్లో మనం పుచ్చపప్పు వేసాం కదా, అది హీట్ ఎక్కువ అయితే ఇట్లా ముద్దల్లాగా అయిపోతుంది. సో దానికోసం అని చెప్పి సిమ్లో పెట్టి మంచిగా గోలివ్వాలి. కింద అంటుకోకుండా సిమ్లో పెట్టి మంచిగా ఫ్రై చేయాలి. అది కొంచెం ఫ్రై అయిన తర్వాత అందులోనే టమాటో పేస్ట్ వేయాలి. వేసి మంచిగా మిక్స్ చేసి దాంట్లో కావాల్సినంత వాటర్ యాడ్ చేయాలి.
అది అలా బాయిల్ అవుతూ ఉండగా పక్కన ఇంకొక బౌల్లో కొంచెం పసుపు, ఉప్పు, కారం, మసాలా అన్నీ ఒక బౌల్లో వేసుకొని మంచిగా మిక్స్ చేసుకొని అందులో వాటర్ యాడ్ చేస్తూ ఎలాంటి ముద్దలు కాకుండా ఉండలు కట్టకుండా మంచిగా మిక్స్ చేసుకొని పన్నీర్ గ్రేవీలో యాడ్ చేయాలి. మనం డైరెక్ట్ కూడా పన్నీర్లో వేయొచ్చు, కానీ ఏంటి అని అంటే ఉండలు కడుతుంది కదా, సో ఉండలు కట్టకుండా ఉండడానికి నేను సపరేట్ బౌల్లో మిక్స్ చేసుకొని తర్వాత యాడ్ చేస్తాను. ఎవరికైనా ఫుడ్ కలర్ కావాలి అంటే కూడా ఈ మిక్చర్లోనే ఫుడ్ కలర్ యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇలా ఉన్న గ్రేవీలో ఆయిల్ పైకి వస్తుంది, మంచిగా ఉడికింది అన్న టైంలో మనం పన్నీర్ పీసెస్ యాడ్ చేసుకోవాలి అండి. ఎవరైనా కాజు కూడా తింటారు అనుకుంటే కాజు కూడా ఫ్రై చేసి కాజు కూడా యాడ్ చేసుకోవచ్చు. యాడ్ చేసుకున్న తర్వాత ఒక 10 minutes సిమ్లో పెట్టి మూత పెట్టాలండి. ఇది ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేయడానికంటే ముందు కొంచెం కస్తూరి మేతి అండ్ కొత్తిమీర వేసి స్టవ్ ఆఫ్ చేస్తే మన పన్నీర్ రెడీ. పన్నీర్ కర్రీ చూస్తున్నారు కదా ఎంత బాగుందో, టేస్ట్ అయితే సూపర్ ఉందండి. మా తోటికోడలు వేసిన పన్నీర్ అయితే అందరికి ఇష్టం అండి. ఎలా తింటున్నారో చూడండి. శ్రేష్ఠని అయితే చపాతీతో తింటుందండి. అన్నయ్య ఉన్ను రుద్రాంశ్ పైన కూర్చున్నాడు. రుద్రాంశ్ కూడా చపాతీ తింటుండు. కింద కూర్చుంటే వాళ్ళ అక్కయ్య తీసుకుంటాయని చెప్పి పైన కూర్చొని తింటుండు. మా తోటి కోడలు అయితే బాగుందా అని అంటే నేను వేసిందే నేనే మంచిగా ఉన్నాయని చెప్తే ఎట్లా, మీరు తిని చెప్పండి అని అంటుంది. ఇంకా లక్ష్మీ ప్రసన్న ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.